ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ప్రధానంగా కుజుడు రాహువు కలుస్తున్నారు. 24వ తేదీ నుంచి మీనరాశిలో కుజరాహువుల కలయిక మరియు రవి గురువులు ఇద్దరు కూడా మనకి 14వ తేదీ నుంచి ఒక 16 రోజుల పాటు కలుస్తున్నారు. దీనివల్ల కలిగేటువంటి మంచి పరిణామాలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా జాతక చక్రం లేదు, నాకు లగ్నము రాశి ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు కూడా ఇటువంటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు ఇది మనం ఆల్రెడీ గత డిసెంబర్ నుంచి చెప్తూ వస్తున్నాం. కాస్త యాక్సిడెంట్స్ అని, గొడవలని, యుద్ధం వైపు ఆసక్తి చూపించడం అని, అగ్ని ప్రమాదాలని ఇవన్నీ జరుగుతూ ఉంటాయని. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు మీ 6వ అధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి మే ఎండింగ్ వరకు కూడా దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. మరియు ఒక గొప్ప యోగాన్ని ఇచ్చేటువంటి రవి గురువులు లాభస్థానంలో సంచరిస్తున్నారు. దీనివల్ల కలిగేటువంటి జాగ్రత్త, అంటే కలిగే మంచి ఫలితము మరియు జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా జాగ్రత్త చెప్తాను. 6వ అధిపతి దశమంలో ఉండడము అనేటువంటిది ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, చేసేటువంటి ఉద్యోగంలో స్ట్రెస్ ఇస్తుందండి. అంటే చేసే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. కొంచెం చేసే కంపెనీలో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, కొంచెం ఏంటంటే శత్రు సంబంధించినటువంటి పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో మిమ్మల్ని అనడం, మీరేదో వాళ్ళని అనడం, ఇటువంటివి కాస్త పెరుగుతూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ కుజుడు రాహువు కాంబినేషన్ వల్ల కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు, లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, అంటే ఏదైనా తాతగారు ఆస్తుంది, పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తండ్రి యొక్క ఆస్తి విషయంలో, తాతగారి యొక్క ఆస్తి విషయంలో మీకు ఏదైనా ఒక్కోసారి చూడండి, మనం ఎక్కడో ఏ విదేశాల్లోనే ఉంటాం, ఆ ఆస్తి, ఆ పొలం ఏదో అలా పడి ఉంటుంది. ఎవరో ఒకరు ఏం చేస్తారు, కావాలని బాగా స్వార్థపరులది దాన్ని ఏదో ఆక్రమించడాలు చేస్తుంటారు. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. రైట్. మరి ఈ రవి గురువుల యొక్క కాంబినేషన్ వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏమిటి? వ్యాపార లాభం ఖచ్చితంగా ఇస్తుంది ఇక్కడ. అంటే ఈ సమయంలో పర్టికులర్గా మీకు ఈ 14 ఏప్రిల్ నుంచి మే స్టార్టింగ్ వరకు ఉండేటువంటి 16 రోజుల పాటు, 16-17 రోజుల పాటు, సంథింగ్ 16 రోజులు అనుకోండి, 16 రోజుల పాటు ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు సకల లాభాలు, సక్సెస్ రేట్ని, మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యి మాట్లాడడం వల్ల వాళ్ళు కన్విన్స్ అవ్వడము, ఇటువంటి కంప్లీట్ సక్సెస్ని ఇస్తుంది. అయితే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు కానివ్వండి, సంతాన సంబంధించిన విషయాలు కానివ్వండి, కొంచెం డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ పంచమ స్థానాధిపతి శుక్రుడు ఎవరైతే ఉంటారో ఇప్పుడు సంచరించేటువంటి కాలంలో కొంచెం ప్రతికూలత సమయాలు కూడా కొంత పెట్టుకున్నాడు ఆయన అక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఈ 16-17 రోజులు ఏదైతే ఉందో ఈ రవి గురువుల కలయిక వల్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ. అయితే మరి ఈ దశమ స్థానంలో కుజరాహువులు ఉన్నారు కదా, ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. ఈ సమయంలో ఇంకొక విషయం చెప్తానని మీకు, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా
వాహనం కానీ, గృహం కానీ, స్థలం కానీ, ఆభరణాలు కానీ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మంగళ శనివారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, దుర్గాదేవి ఆలయాలు కానీ, ఆంజనేయ స్వామి కానీ ఆలయాలకు వెళ్ళడము. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించినట్లయితే ఈ దోషం అనేటువంటి తొలగిపోయి అద్భుతమైన యోగం కలుగుతుంది. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో దీంతోపాటు చాలామందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు. మరి వీరు ఏం చేయాలి? ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుందో చెప్తానండి మీకు. ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నందుకు మీరు నవగ్రహాలలో కుజ రాహుగ్రహాలు ఉంటాయి. అక్కడ చక్కగా నేతితో దీపము వెలిగించండి. ఏ రోజు వెలిగించాలి? మంగళవారం కానీ, శనివారం కానీ వెలిగించవచ్చు. అలాగే మీకు దగ్గరలో ఆలయాల్లో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశం మనకి ఆలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. దాని కిందనే మనకి సర్ప ప్రతిష్టలు కూడా చేసి ఉంటాయి. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో పసుపు, గంధము కలిపిన నీటిని ఒక గ్లాసులో కానీ, ఒక చెంబులో కానీ తీసుకొని చక్కగా మీరు ఆ వాటర్ పట్టుకొని ఒక 3 కానీ 11 కానీ లేకపోతే 7 ప్రదక్షిణాలైనా సరే చేసి వాటి మీద అభిషేకంగా చేయండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఈ కుజరాహుల కలయిక అనేటువంటిది కొంత సర్పదోషంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే అది జలరాశుల్లో జరిగింది కాబట్టి జలముతో అభిషేకం చేయడం వల్ల, మరియు శివాలయంలో ఏదైనా మీకు దగ్గరలో ఉండే శివాలయాలకు వెళ్ళి అక్కడ పసుపు కలిపిన లేదా గంధం కలిపిన నీటితో శివుని మీద ఒక చెంబుడు నీళ్ళు కనుక మీరు భక్తి శ్రద్ధలతో వేసినట్లయితే మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, రాశి లగ్నం ఏదైనా కానివ్వండి, మీకు ఈ దోషం అనేటువంటిది అంటదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఆలయం దగ్గరగా లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? గోవుకి చక్కగా క్యారెట్లు 4 ఉండలు చేసినటువంటి బెల్లము తినిపించండి. అయితే ఇక్కడ మరొక విషయం నేను మీకు చెప్తాను. ఎప్పుడు కూడా మీ జన్మజాతకాల్లో కనుక ఈ బ్యాడ్ కాంబినేషన్స్ అంటారు, అంటే శని కుజులు కానీ, అంటే కుజుడు పాడై లేదా రాహు పాడై ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అయితే దీనికి మనం దశ, అంతర్దశ, భుక్తి కూడా మనం పరిశీలన చేసుకోవాలి పర్సనల్ చార్ట్లో. ఎందుకంటే ఇవన్నీ గోచారంలో జరిగేటువంటి ఫలితాలు ఇవన్నీ. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్లో మనం ఏ లగ్నం, మనం జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది, ఆ లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి ఏమిటి, ఆ ధనాధిపతి ఉన్న స్థితి ఏమిటి, అంటే మనకి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏమిటి, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చాలా సింపుల్గా భయపడిపోవాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్గా అమ్మవారి ఆరాధన చేసుకున్నామా అమ్మవారే రక్షిస్తుంది మనల్ని. ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది, నా జాతకం బాలేదు, ఇవన్నీ పెట్టుకోకండి. నేను అమ్మవారిని నమ్ముకున్నాను, హ్యాపీగా నేను నమ్ముకున్నాను, నాకు అమ్మవారు చూసుకుంటుంది, చాలు. దుర్గా, ఓం దుర్గాయ నమః, కుజరాహు కలయికుంది, ఓం దుర్గాయ నమః లేదా ఓం స్కందాయ నమః అనుకోండి, చాలు. అలాగే మీకు ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో ధనయోగం ఏ మార్గంలో ఉందనేది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరము కూడా ధన సంబంధించిన వాటి వల్లే కదండి ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆ రూట్ తెలిస్తే క్లియర్ అయిపోతుంది మనకి. తెలియక ఏం చేస్తామంటే రకరకాలవి చదువుతూ ఉంటాం, తెలియకుండా అందులో కష్టపడతాం, ఇందులో కష్టపడతాం, జీవితం అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీకెందుకు ధనపరంగా ఇబ్బంది వస్తుంది, ఏ గ్రహ కలయిక వల్ల వస్తుంది, దానికి చాలా సింపుల్గా లలితాసహస్రనామాల్లో నామాలు ఉన్నాయి మనకి ఫైనాన్షియల్ గ్రోత్కి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనేటువంటిది. ఆ రకంగా మీ ప్రయత్నకారకుడు ఎవరు, మీ థర్డ్ లార్డ్ ఎవరు, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో హౌస్ మీకు ఎంట్రన్స్ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అలాగే సంతానాభివృద్ధి కానీ, వివాహం ఎప్పుడవుతుంది కానీ, చాలామంది చూడండి వివాహం ఎప్పుడవుతుందో అర్థం కాదు వారికి. ఆ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, వెక్స్ అయిపోతారు, ఏదో ఒకటి కానీ కాంప్రమైజ్ అవుతారు, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి వివాహ సమయం తెలుసుకోండి ఎప్పుడు మీ పర్సనల్ చార్ట్ ద్వారా. అదేవిధంగా మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా, అందులో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అంటారు, అంటే వృత్తిని ఇచ్చేటువంటి కారకుడు బలంగా లేడు, కొంచెం బలహీనంగా ఉన్నాడు. కానీ అతని బలము వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ద్వారా, వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా పెరుగుతుంది. వాళ్ళ జన్మజాతకంలో దశమాధిపతి ఆ కాంబినేషన్లో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు ఏదో చిన్న చిన్న జాబులు చేస్తూ ఎంత టాలెంట్ ఉన్నా ఇబ్బంది పడేటువంటి వారికి వేరే దేశానికి, రాష్ట్రానికి వెళ్ళగానే గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు అరే నేను ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయి అనవసరం తప్పు చేశాను, ఇప్పుడు మంచి పని చేశాను అనిపిస్తుంటుంది. అది జన్మజాతకంలో కనబడుతుంది. కాబట్టి అది చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశీ యోగాలు కానివ్వండి, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి,
ఇలాగా ఒకటి రెండు అని కాదు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, మీకు ఎందుకు అపజయాలు వస్తున్నాయని, ఎందుకు జయం వైపు వెళ్ళాలంటే ఏం చేయాలనేటువంటి అన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఇప్పుడు మనం ఈ కుజరాహులు కలుస్తున్నారు, ఈ గోచార ఫలితాలు ఇలాగ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని మీకు సందేహం కలగవచ్చు. ఏమిటంటే మనం ఒకటి తలుస్తాం, దైవం ఒకటి తలుస్తుంది అంటూ ఉంటారు చూసారా. అంటే మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం, కానీ కాలము దానికి అనుకూలిస్తే మన ప్లానింగ్ అద్భుతంగా వెళ్తుంది. కాలం దానికి అనుకూలించకపోతే మన ప్లానింగ్, మన కష్టం అన్నీ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కాలం ఎలా ఉంది చూసుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను, గోచారంలో ఇది కనెక్టివిటీ ఉందా లేదా అంటే ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మామిడి పండు ఇప్పుడు ఎండాకాలంలో పండుతుంది. మామిడికాయ ఇప్పుడు మనకు పండుగ వస్తుంది కదా. అదే నేను ఎండాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలము, వర్షాకాలము నేను మామిడి చెట్టు దగ్గర కూర్చొని నాకు మామిడి పండు ఎప్పుడు పండుతుందా అని ఎదురు చూస్తే కాలం లేదు. అప్పుడు ఆ కాలంలో మీకు పండదు, మీకు ఎండాకాలంలోనే మీ చేతికి వస్తుంది. అలాగే గోచారంలో ఉండే గ్రహాలు, ఇక్కడ ఈ గ్రహం పాజిటివ్గా ఉంది ప్రజెంట్, నువ్వు చేసే ఈ ప్రయత్నాన్ని దానికి కనెక్టివిటీ అవుతుంది. లేదా ఇక్కడ ఈ ప్లానెట్ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ నీ ప్రయత్నం ఫలించదని చెప్పడానికి మనం ఈ గ్రహాల కలయికలు కానీ గోచార ఫలితాలు కానీ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ క్లారిటీ మీకు అర్థమైపోయిందంటే మీ పర్సనల్ చార్ట్ ఫస్ట్ చూసుకుంటారు, కాలంలో ఎలా ఉంది బలం అనేటువంటిది చూసుకుంటారు, అమ్మవారిని పూర్తిగా నమ్ముకుంటారు. అమ్మని నమ్మిన వాడికి ఎలాగైతే అన్నానికి లోటు ఉండదో, అమ్మవారిని నమ్మిన వాడికి దేనికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారిని నమ్ముకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.